పోలింగ్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 6 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇంద్రవెల్లి, ఉట్నూర్, నాగ్నూర్, దిగూడ, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో మొదటి విడతగా 84 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1146 గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏం తిరగల్లో పోయి పిల్లగా నాకు అర్థం కాదా నేను పోయితే నేను పోతాను పెట్టుకి భయానికి నువ్వు చూపించాను ఇట్లా చూపి ఓటేసావా చూపి రెండు వేసారా ఓటేసారా చూపెట్టండి వేలు చూపెట్టండి కాదు కాదు ఒక చేత్తో ఇది ఒక చేత్తో మొదటి విడతలో 166 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు గాను 32 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1390 వార్డు సభ్యుల స్థానాలకు 244 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. భాయ్ దాని వాటికి గ్రామ పంచాయతీకి పోలింగ్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. శాలిని, గుడ్ మార్నింగ్. నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో అయితే మొదటి విడత సర్పంచ్ ఎలక్షన్స్ పోలింగ్ కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో మొదటి విడత 6 మండలాలను ఎంచుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా అలాగే 6 మండలాలను ఎంచుకున్నారు. ఈ పోలింగ్ కు సంబంధించి అన్ని విధాల కట్టుదిట్టమైన ఏర్పాట్లను కలెక్టర్లు నిర్వహిస్తున్నారు. ఇటు నిర్మల్ జిల్లాలో అభిలాష్ గారు, ఆదిలాబాద్ జిల్లాలో రాజర్షి షా గారు ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది. రైట్, థ్యాంక్ యూ రవి. Right.